ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామంలో, యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ప్రతిరోజు లైవ్లోకి వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుని కృప సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. మరి ఒక క్లుప్తమైన సందేశాన్ని నేను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథంలోకి రండి ఒకసారి. 55వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా 55:3. చెవియొగ్గిన ఎద్దుకు రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గిన ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. శాశ్వత కృప నేను మీకు చూపుదును. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో ఇక 3వ వచనంలో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రభు అంటున్నాడు, చెవియొగ్గున ఎద్దుకు రండి, మీరు విని అలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తానని చెప్తూ ప్రభు అంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను. ఈ రాత్రికాల సమయంలో నేను దేవుని సేవకుడిగా ఒక మాట చెప్పడానికి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను. చాలా ఉత్సాహంగా ఈ మాట చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. అదేంటంటే కృప, శాశ్వత కృప. దావీదుకు ప్రభు అంటున్నాడు, ఎగ్జాంపుల్, దావీదుకి నేను చూపించాను ఆ కృప అంటే ఎలా ఉంటుందో మీరు దావీదుని చూడండి అంటున్నట్టుగా దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. ఈ సాయంకాలం నా మాటలు వింటున్న వారందరికీ మెసేజ్ బిగినింగ్లోనే ప్రభు ప్రవచనాత్మకమైన వాక్యం ఏంటంటే, మీరందరూ దావీదు పొందిన శాశ్వత కృపను మీరు పొందబోతున్నారు. ఆమేన్. జాగ్రత్తగా ఆలకించండి. దావీదుకు చూపిన శాశ్వత కృప. ప్రియులరా, కృప అని మాట మనం ఆలోచిస్తే, కృప అనే మాట అన్మెరిటెడ్ ఫేవర్ అన్నారు ఇంగ్లీష్లో. అన్మెరిటెడ్ ఫేవర్. పిల్లరా, దేనికి మనం యోగ్యులం కాదో, దేనికి మనం అర్హులం కాదో, దానికి యోగ్యులుగా, అర్హులుగా, పాత్రులుగా మారటమే కృపట. ఈ కృప అనేది ఈ ప్రపంచానికి ఎవ్వరి దగ్గర లేదు, యేసు ప్రభువులోనే ఉంది. త్రూ జీసస్ దిస్ గ్రేస్ కమ్స్ ఫ్రమ్ జీసస్ అలోన్. యోహాను సువార్త 1:17 చూడండి ఈ మాట. యోహాను సువార్త 1:17 వచనం. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 1:17 చదువు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చిందట, మరి యేసు ప్రభు దగ్గర వచ్చిందంటే కృపయు సత్యము. కృప, గ్రేస్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్. ప్రభు అయిన యేసులోనే కృప ఈరోజు మనకి ఉన్నది. ప్రియులరా, కృపకు విరోధమైన వాక్యం ఏంటంటే క్రియలు, మన ఎఫర్ట్స్, మన ఎబిలిటీస్, మన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, మన హార్డ్ వర్క్, ఇవన్నీ ఒకవైపు ఉంటే మరొక వైపు గ్రేస్ ఉంది. ప్రియులరా, మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి, మన ఎఫర్ట్స్ని బట్టి, మన టాలెంట్స్ని బట్టి పొందుకున్నవి కావు. మనం పొందుకున్నది దేవుడిచ్చిన ఆశీర్వాదం కేవలం కృప ద్వారా. అందుకే 127వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది, మనందరికీ తెలిసిందేది. 127వ కీర్తనలో చదవండి ఒకసారి, మధ్యలో సెంటర్లో. చదువు. 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా, అక్కడ ఉందండి గ్రేస్, కృప ఉందని అక్కడ. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వారికి కొంతమందట వేకువనే లేచి, మార్నింగ్ 4కో 5కో లేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పడుకుంటున్నారు, బెడ్స్కి ఎప్పుడు వెళ్తున్నారంటే చాలా రాత్రి అయిన తర్వాత, మిడ్ నైట్ ఎప్పుడో. పిల్లరా, వారు ప్రయాస పడుతున్నారంట. బైబిల్ చెప్తుంది, వారి ప్రయాస కష్టార్జితము వ్యర్థమే. అయితే తన ప్రియులు, తన బిడ్డలు, తన రక్తంలో కడగబడిన వారు నిద్రించుచుండగా, ప్రశాంతంగా ఉండగా, పీస్ఫుల్గా ఉండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఇది కృప అంటే. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుని కృపలో ఉన్న ఆశీర్వాదాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. బ్లెస్సింగ్స్ ఆఫ్ గ్రేస్.
కృప ద్వారా మనం పొందుకునే ఆ గొప్ప ఆశీర్వాదాలు నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం. మొట్టమొదటిగా కృప ద్వారా మనం రక్షణను పొందుకుంటున్నామండి. చూడండి, అపోస్తల కార్యం గ్రంథం 15:11. కృప ద్వారా రక్షణ పొందుకుంటున్నాం. రక్షణ 15:11. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుచున్నాము. ఆమేన్. రక్షణ దేవుని కృప ద్వారా మాత్రమే మనం పొందుకుంటాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మరి ఏప్రిల్ రాయబడిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చాలా క్లియర్గా మరి చెప్తుంది. 2వ అధ్యాయం 3వ వచనం, ఏప్రిల్ 2:3 చూడండి. ఇంత గొప్ప రక్షణను, గట్టిగా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన రక్షణ ఎలాంటిదంటే గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ అంట ఉచితముగా క్రీస్తు యేసులో మనం పొందుకుంటున్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2:8. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగిన కాదు, దేవుని వరమే. 6వ వచనం కూడా, 5వ వచనం. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షణ పొంది ఉన్నారు. రక్షణ అనేది గొప్పది. అందుకే ద్వితీయోపదేశకాండంలో మోషే భక్తుడు అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. అంతేకాదు, రక్షణ అనేది ఎంత గొప్పదో, రక్షణ దేవుడిచ్చే రక్షణ అనుభవం ఉందే, అది ఎంత గొప్పదో చూడండి. 21వ అధ్యాయం, కీర్తన 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి రక్షణ, ద గ్రేట్నెస్ ఆఫ్ సాల్వేషన్. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 5వ వచనం. 21:5. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిందట. గౌరవము ప్రభావములు నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారు. అదే రక్షణ పొందడం వల్ల అంటే గౌరవము, ప్రభావము, గొప్ప మహిమ, నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లుగా. అంతేకాదు పిల్లరా, మరి ఎంతో హర్షిస్తున్నాడు. ఎంత గొప్ప రక్షణ అండి. మీకు ఒక విషయం చెప్తాను. రక్షణ ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభువారి యొక్క ప్రాణము. సిలువలో యేసు ప్రభువారు తన ప్రాణమును పెట్టి, తన రక్తం అంతా ఖర్చి మన కొరకు విలువైన రక్షణ సిలువ మీద సిద్ధపరిస్తే, అంత విలువైన రక్షణను మనకి ఎలాగిచ్చాడు తెలుసా? ఉచితముగా, సిలువలో ఉచితముగా ఇచ్చాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1:7 చూడండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువు. దేవుని కృపా మహేశ్వరి ఎట్లనగా ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు. 6వ వచనం. కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుని. చాలు ప్రియులరా, ఎట్లనగా ప్రియునియందు తాను ఉచితముగా ఫ్రీగా ఇచ్చేసాడండి. ఉచితముగా ఇచ్చేసాడండి. 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఇచ్చేసాడు. దేవుని కృపా మహదైశ్వర్యంలోనంట మనకు రక్షణ, పాప క్షమాపణ, విమోచన ఉచితముకి ఇచ్చేసాడు. పాపాలు క్షమించేశాడు. రక్షణ అంటే ఏంటనుకున్నారు? శిక్షణను తప్పించుకున్నట. రక్షణ అంటే ఏంటనుకున్నారు? పాపముల గురించి పశ్చాత్తాపడి, పాపములు కడగబడి దేవుని బిడ్డగా మార్చబడుట అనే అనుభవం. ఇది నాలో ఎంతమందికి ఉంది రక్షణ? ఎంతమంది ఈ అనుభవాన్ని పొందుకున్నారు? నేను క్రైస్తవుడిని, ఓకే, ఇట్స్ గుడ్. ప్రతి క్రైస్తవుడు
ప్రతి హిందువుడు, ప్రతి సహోదరుడు, ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారు అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ డైడ్ ఫర్ ఎవ్రీవన్. ఈ డైడ్ ఫర్ ఎవ్రీవన్. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. అందరి కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక పిల్లల 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చించుచున్నాడు. పిల్లలు మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులంటే అందరూ, అందులో మనము, నీవును, నేను ఉన్నాం, మనం అందరం రక్షణ పొందాలి. ఇప్పటికే నువ్వు రక్షణ పొందిన వ్యక్తి అయితే నువ్వు ధన్యుడువు, నువ్వు భాగ్యవంతుడువు, నువ్వు అదృష్టవంతుడువే. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా రక్షణ అంటే పేరు మార్చుకోవడమేమో, రక్షణ అంటే ఓన్లీ బ్యాప్టిజం పొందడమేమో, రక్షణ అంటే ఓన్లీ చర్చికి వెళ్ళడమేమో, రక్షణ అంటే నేను కానుకలు ఇవ్వడమో అనుకుంటున్నా. అనుకుని భ్రమలో, రాంగ్ అండర్స్టాండ్లో ఉన్నవేమో. ఒకవేళ ఈ రాత్రి దాటదల్లమగా దేవుని సేవకుగా క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. రక్షణ అంటే ఏంటో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము పొందే పశ్చాత్తాపముతో కూడిన గొప్ప మార్పే రక్షణ అనుభవం. యేసయ్యని కలుసుకుని అనుభవం. పిల్లరా, పరలోకం వెళ్ళాలంటే రక్షణ పొందాలి. అంతటా అందరూ రక్షణ పొందాలని ఆయన హెచ్చరించుచున్నాడు. పొందేవా రక్షణ? ఈ విలువైన అనుభవం పొందేవా? ఇంకా నువ్వు పొందకపోతే సిగ్గుపడకుండా, మరి ఎవరో ఏమో అనుకోకుండా నీ పాపాలు ప్రభువుతో ఒప్పుకోవడం ప్రారంభించు. సింపుల్గా విశ్వాసంతో, అయ్యా నన్ను క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, తెలుగు పాపాలు చేశాను క్షమించయ్యా అని నీ పాపాలు ఒప్పుకోవడం ప్రారంభిస్తే యేసు పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తాన్ని తీసుకొస్తాడు నీ దగ్గరికి. రక్తం తిరిగి కడిగేస్తాడు, నిన్ను విమోచించి నీకు రక్షణ వస్త్రాన్ని అలంకరింపజేస్తాడు. ఆమేన్. రక్షణతో నిన్ను అలంకరింపజేసి ప్రియులారా నిన్ను రక్షించి నేను తన బిడ్డగా చేసుకుంటాడు. ఇదంతా దేవుని కృప ద్వారా మాత్రమే. ధనికులకు లేదండి రక్షణ, పెద్ద కులం అనుకునే వాళ్ళకి లేదండి, ప్రియులారా మా గోత్రం పెద్దదనుకున్న వాళ్ళకి లేదండి. ఎవరికి లేని రక్షణ ఈ రాత్రికాల సమయంలో విశ్వసించిన వారికి కేవలం కృపతో వారు ఇచ్చేస్తున్నాడండి. వండర్ఫుల్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. కృప ద్వారా రక్షణ పొందుకుంటున్నాం. ఈ రాత్రి నీవు రక్షణ పొందేవా? నీ భర్త రక్షణ పొందాడా? మీ పిల్లలు రక్షణ పొందారా? మీ తల్లి తండ్రి ఫాదర్ మదర్ రక్షణ పొందారా? నీ అత్త మామగారు రక్షణ పొందారు? నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు, నీ ఎముకనటి వారు, నీ రక్త సంబంధులు, నీ తండ్రి ఇంటి వారు రక్షణ పొందారా? దేవుని సేవకుడిగా ఈ ప్రశ్న సూటిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాత్రి రాహాబు తన కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించుకుందే. కుటుంబం అంతటిని రక్షణలో నడిపించుకుందే. ఎంత గొప్ప ధన్యత అండి. లూదియా తన కుటుంబం అంతటిని రక్షణలో నడిపించుకుందే. అపోస్తల కార్యములందులో ఆ మాట రాయబడి ఉంటుంది. బ్యూటిఫుల్ వర్డ్. ఎంత అద్భుతమైన సహోదరండి లూదియా. 16వ అధ్యాయం అపోస్తల కార్యములందం, అపోస్తల కార్యం 16వ అధ్యాయం ప్రియులారా 14వ వచనం చూడండి. 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారము పొడిని స్పీడ్గా అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచును. చూసారా, ప్రభు ఒకరోజు పౌలు గారు వాక్యం చెప్తుంటే వాక్యం వింటుండగా ప్రభు ఆమె హృదయమును తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండని వేడుకొని బలవంతం చేసిందంట అండి. పిల్లలు బలవంతం చేసిందంట. వింటున్నారా? లూదియా దైవభక్తి గల స్త్రీ, భక్తి మెండుగా ఉంది కానీ హృదయం తెరవబడలా, పాపాలు ఒప్పుకోలే. హృదయంలో ప్రభుకి చోట్ల భక్తి ఉంది. భక్తి కావాలి కానీ భక్తి నేను రక్షణ నడిపించదు. భక్తి తృప్తి కాదు, హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడితే ఏమని తెలుసా? అయ్యా పౌలు గారు, నేను దేవుని భయభక్తులు గల దానిని నేను రక్షణ పొందానని మీరు నన్ను ఇచ్చితే మా ఇంటికి రండి అయ్యా. మా ఇంటికి వస్తే పిల్లరా, మరి మా ఇంట్లో నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు అయ్యా నా ఇంట్లో.
రండి అంటే పౌలు గారి ఇంటికి వెళితే ఆ కుటుంబం అంతటిని కూర్చోబెట్టింది. పౌలు గారు వాకింగ్ చెప్తుంటే అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరూ పశ్చాత్తాపడ్డారు, కృప ద్వారా వచ్చి రక్షణ పొందుకున్నారు. కుటుంబం అంతా బాప్తిసం పొంది రక్షణ పొందారు. మీరు ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాను. ఈ లూదియా ఎప్పుడైతే రక్షణ పొందిందో, లూదియా ద్వారా మరి ఆ ఫిలిప్, యూరోప్లో ఒక పట్టణం, అది యూరోప్లోకి మరి మినిస్ట్రీకి పౌలు గారికి డోర్ ఓపెన్ అయిపోయింది. అలా మొత్తం యూరోప్ ఖండం అంతటికి లూదియా రక్షణ ద్వారా మరి డోర్స్ ఓపెన్ అయిపోయాయి. నీవు రక్షణ పొందితే నీ ద్వారా నీ పట్టణం అంతా రక్షణ పొందవచ్చు. నీవు ఒక లూదియాగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా రక్షణ. ఈరోజు నేను బ్రతిమలుతున్నాను, ఇంకా రక్షణ పొందకపోతే త్వరగా రక్షణ పొందాలి, అంతటా ప్రపంచమంతా రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కృప ద్వారా ఏం పొందుకుంటున్నాం? కృప ద్వారా ఏం పొందుకుంటున్నాం? వింటున్నారా? కృప ద్వారా ఏం పొందుకుంటున్నాం? చూడండి, దేవుని మాటలు, కొన్ని మాటలు జ్ఞాపకం చేయండి. తిమోతులు రాయబడిన 2వ పత్రిక, తిమోతులు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కృప ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కొన్ని జ్ఞాపకం చేస్తారు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఈ మాట జాగ్రత్త మరొకసారి చదువుదాము. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం కమ్ము? బలం. కృపలో ఏముందో తెలుసా? బలం ఉంది. నువ్వు రక్షణ పొందిన తర్వాత ఈ కృప నిన్ను ఎందుకు నడిపిస్తుందో తెలుసా? ఆత్మీయ బలములో నడిపిస్తుంది. ఇట్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. నువ్వు బలవంతుడిగా ఉంటావు. మనం అందరం దేవుని బిడ్డలు, మనమంతా మరి బలవంతులుగా ఉండాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. వింటున్నారా? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, ఎఫెసీ పత్రిక 6:10 చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి దేవుని బిడ్డలమైన మనం బలవంతులుగా ఉండాలి. ఆమేన్. బలం ఆత్మీయ బలం, శరీర సంబంధమైన బలం కాదు. పిల్లలు ఎర్లీ మార్నింగ్ చూస్తే పరుగులు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫిట్నెస్ భయంకరంగా దండీలు వేస్తున్నారు, పులప్స్. మరి బలం కావాలి, ఇలా ఆరోగ్యం కావాలి, ఫిట్నెస్ కావాలి. మరి వాట్ అబౌట్ యువర్ సోల్? వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ బలంగా ఉండాలి కదా. నువ్వు ఆత్మలో బలవంతుడిగా ఉండాలి కదా. సాతాన్ని గెలవాలంటే ఈ బలం కాదు, ఈ బలం సరిపోదు, నీకు ఆత్మీయ బలం కావాలి. దేవుని బిడ్డలమైన మన ఆత్మీయ బలంతో మరి సాతాన్ని ఎదిరించాలి. 13వ వచనం చూడండి, 6:13, ఎఫెసీ పత్రిక 6:13. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచం ధరించుకొనుడి. సాతాను ఎదిరించడానికి శక్తిమంతులుగా నిలబడాలి. వాడిని ఎదిరించడానికి శక్తి కావాలి. బలవంతులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సంసోను బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఫిలిష్తీయులు పారిపోయారు అంతే. నీవు నేను బలవంతులుగా ఉండి, ఈ బలం మనకి కృపలో దాచించాడు దేవుడు. కృపలో మనం అందరం బలవంతులుగా ఉండాం. బలవంతులుగా ఉండడం వల్ల లాభం ఏంటో చెప్తాను చూడండి. సాతాన్ని ఎదిరించగలం, వాడిని జయించగలం. అంతేకాదు వాడి చేతిలో ఉన్న, వాడి బంధకాల్లో ఉన్న అనేకుల్ని విడిపించి బయటికి తీసుకురాగలం. ఆమేన్. అందుకే బైబిల్ చెప్తుంది, మొదట బలవంతుని బంధించాలట. సాతాను చేతిలో చాలామంది ఉన్నారు. మన బంధువుల్లో చాలామంది సాతాను చేతిలో ఉన్నారు. వారందరినీ విడుదల చేయాలంటే, వాడి చేతుల నుంచి బయటికి లాక్కొని రావాలంటే పిల్లలు మనకు కావాల్సింది ఆత్మీయ బలం. ఈ బలం దేవుని కృపలో ఉంది. కృప ద్వారా మనం బలవంతులుగా, మా రక్షణ పొందడం మాత్రమే కాదు, బలవంతులుగా మరి మారుతున్నాం. ఈ కృపలో మనకేముంది? కృప ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చూడండి. మరి కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, నేను కొన్ని మాటల కృపలో ఉన్న ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నా. మరి 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఓకే అది కాదు, ఐఎమ్ సారీ. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురా? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడే ఉండియు. ఏంటా కృప? మీరు యేసు ప్రభు కృప మీకు తెలుసు కదా అంటూ, ఏంటా కృప? ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. అదే కృప.
ఏంటి దేవుని కృప అంటే? మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయిపోయాడంట. అదే దేవుని కృప. హల్లెలూయా. ఇది ఈ కృప ఎలాంటిదంటే మనల్ని పేదరికంలో నుండి, పోవర్టీలో నుండి, లేములో నుండి బయటికి తీసుకొచ్చి మనల్ని ఉన్నతమైన వారిగా హెచ్చించి ధనవంతులుగా, గనులుగా చేసేది ఈ శక్తి కృపలో ఉందంట. ఆమేన్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదవండి. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన హెచ్చించున్నట్లు దేన మనస్కులైనడి. ఈ కృప నిన్ను హెచ్చించే కృప. ఈ కృప నిన్ను ధనవంతుడిగా చేసే కృప. ఈ కృప నిన్ను పైవాడిగా చేసే కృప. ఈ కృప అప్పు ఇచ్చేవాడిగా చేసే కృప. ఆమేన్. ఈ కృపలో రిచెస్ ఉన్నాయి. ఈ కృపలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. సామెతల గ్రంథంలో ఒక మాట మరి చదివితే పిల్లరా 8వ అధ్యాయంలో 21వ వచనం ఈరోజు ఉదయం ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చారు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుదును. అదండి మనలట దేవుడు ఆస్తికర్తలుగా చేసి మన నిధులు నింపుతాడటండి. నిధులు నింపుతాడు. దట్స్ గాడ్స్ విల్. దట్స్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏంటి? దేవుని ప్రణాళిక మన జీవితంలో అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం. ఎంతగా మనకి ఇవ్వాలని, కృపలో మనకి ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మలాకి 3:10 చూడండి త్వరగా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోను తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. ఇక్కడ దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క ఆశ తన ప్రజల పట్ల ఎలా ఉందో చూడండి. నేను ఆకాశ వాక్యండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా నీ కోసం ప్రభువట ఆకాశ వాక్యండ్లు విప్పేస్తాడట. ఆమేన్. దీవెనలు కుమ్మరించి, అంతేకాదు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. అంటే ఏంటండి వర్డ్? ఈ వాగ్దానం మీ అందరికి చెల్లును గాక. ఆమేన్. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, మీరు పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నిండిపోవుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదట గత దినాల్లో మీ పంటలను తినివేసిన పిల్లరా, మరి పంటలను తినివేసిన పురుగులను నేను గద్దిస్తాను. మీ భూమి పంటను నాశనము చెయ్యవు. ద్రాక్ష చెట్లు అకాల ఫలంలో రాల్పక యుండునని దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. పిల్లలు ఎన్ని మాటలండి. ఇది దేవుని యొక్క ఇంటెన్షన్ టువర్డ్స్ యూ. నేను అంతగా దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వింటున్నారా జాగ్రత్తగా దేవుని వాక్యంలో? వింటున్నారా? హబక్కుకు గ్రంథంలో వింటున్నారా? మరి దేవుడు తన బిడ్డలను ఎలా దీవించాలనుకుంటున్నాడు? 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవా నాకు బలము. yes, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను. ఉన్నత స్థలం మీద. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ పట్ల దేవుని యొక్క ఆశ. 24వ వచనం 2:24. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొరలి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది కొరకు వింత కార్యములు దేవుడు జరిగిస్తాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప నిన్ను ఆశీర్వదించే కృప నిన్ను దీవించే కృప. ఈ కృపలో మహద్ ఐశ్వర్యం ఉందంటండి. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందాల మనం చదువు, మళ్ళీ చదవండి. ఈ కృపలో ఏముందండి? ఎఫెసీ పత్రిక 1:6 చూడండి. ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తి కలుగును. తన కృపా మహిమకు చూడండి 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. అందరూ చెప్పండి అవుతారు, దేవుని కృపా మహదైశ్వర్యము. కృపా మహదైశ్వర్యము అనే మాట విడగొట్టండి. కృపా ప్లస్ మహా ప్లస్ ఐశ్వర్యం. కృపలో ఐశ్వర్యం ఉంది, కృపలో నిధులున్నాయి, కృపలో దీవెనలు ఉన్నాయి. మీకు ఇంకో మాట చూపించాల. 45వ అధ్యాయం యెషయా 45వ. ఈ మాట చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. కృపలో ఎన్ని దీవెనలు ఉన్నాయండి. యెషయా 45 మరి 3వ వచనం చదువు. 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే ఆమేన్ అని నీవు తెలుసుకున్నట్లు. ఆమేన్. చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇస్తాను. ఆమేన్. ఎక్కడదంటే అంధకారంలో, ఎక్కడో చీకట్లో, రహస్య స్థలాల్లో మరుగైన ధనమును ఎక్కడో దాచబడిన ధనం నీకు ఇస్తాడు ప్రభు, పంపిస్తాడు నీకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కృపలో ఎన్ని దీవెనలు ఉన్నాయి. మరుగైన ధనము, దాచబడిన ధనం ప్రభు నీకు ఇస్తాడు. కృపలో రక్షణ ఉంది, కృపలో మరి బలం ఉంది, కృపలో మరి ఐశ్వర్యము, ఆశీర్వాదాలు ఉన్నాయి. మన ధనవంతులుగా చేయడానికి దేవుని కృప ప్రత్యక్షమైంది పిల్లరా. దేవుని కృప ప్రత్యక్షమైంది. కృపలో మరి మనకి ఐశ్వర్యం, ఆశీర్వాదం ఉందని దేవుడు కోరుకున్నాడు. కృపలో ఇంకేముంది? అపోస్తల కార్యముల గ్రంథము 4:33 చూడండి. కొన్ని మాటలు అపోస్తల కార్యముల గ్రంథము 4:33 చూడండి. 4:33. అందరూ ఓపెన్ చేస్తున్నారా బైబిల్స్? అందరూ జాగ్రత్త వాక్యాన్ని వింటున్నారా? మీరు వింటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ మాటలు మీకు ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. 4:33 అపోస్తులు. ఇదియుగాక అపోస్తులను బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఈ మాట అవసరం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దీనికి ఏం పేరు పెడదాం? అధికమైన కృప, ఎక్స్టెండెడ్ గ్రేస్, విస్తరించబడిన కృప, అధికమైన కృప. ఈ కృప మరి అధికమైతే ఏముంటుందో తెలుసా? మీకేమి కొదువు ఉండదు. చూడండి, యాకోబు పత్రిక 4వ చూడండి. ఇవి రెఫరెన్స్లో మీరు జాగ్రత్తగా రాసుకుని జాగ్రత్తగా మరి ఫాలో అయితే ఎంతో దీవెన మీకు. 4వ కాదు కానీ ఆయన ఎక్కువ కృప, అధికమైన కృప, ఎక్కువ కృప. ఈ కృప నీకు సమృద్ధిగా మారుతుంది. ఎక్కువ కృప సమృద్ధిగా మారి. యెహోవా నా కాపరి నాకు లేమి లేమడు. ఈ కృపలో నీ అక్కర్లన్నీ తీరిపోతాయి. ఈ కృపలో నీ అవసరాలన్నీ తీరుతాయి. ఫిలిప్పి 4:19 చదవండి. ఫిలిప్పి 4:19. కృపలో నీ అక్కర ఎలా తీరుస్తాడో చూడండి. ఫిలిప్పి 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మహిమలో అకార్డింగ్ టు హిస్ రిచెస్, ఆయన తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం అదండి, మీ ప్రతి అవసరం తీరుస్తాడు. నీ ప్రతి అక్కర తీరుస్తాడు. అంతే. ఎప్పుడు ఏం కావాలో ఆయన తెలుసు. నువ్వు అడగక ముందు నీకు ఇస్తాడు. అడిగినవన్నీ పొందుకుంటావు. నువ్వు నీ ప్రతి అవసరత ప్రభు తీర్చేస్తాడు. నువ్వు అక్కరలలో ఉండవు, నువ్వు అవసరతలలో ఉండిపోవు. దేవుని సేవకుడే చెప్తున్నాను. యూ విల్ నాట్ స్టాండ్ ఇన్ యువర్ ల్యాక్. నీ కొదువులో నువ్వు ఉండవు, అక్కరలో నువ్వు ఉండవు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కొదువై ఉండదు. అన్నీ ఇస్తాడు నా ప్రభు, అన్నీ ఇస్తాడు. పిల్లరా, దేవునికి ఒక పేరుందో తెలుసా? యెహోవా జైరే అని. యెహోవా ఈరే అంటే వాక్యంలో ఏంటంటే ఆయనే చూచుకొనును అని ఉంది. కానీ ఒరిజినల్ స్క్రిప్ట్లోకి వెళ్తే ఆయనే అన్ని సమకూర్చునని రాయబడిందంటండి. అన్నీ ఆయన సమకూరుస్తాడు, రెస్టోర్ చేస్తాడు. ఈ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. మై బ్రదర్, మై సిస్టర్, వరీ నాట్. ఎందుకు భయపడుతున్నావు? అన్న వస్త్రాలు, నీకు ఆహారం పంపిస్తాడు, నీకు కావాల్సిన వస్త్రాలు ఇస్తాడు. ఎప్పుడు ఏం కావాలో నీకు ఆకాశవాకం నింపి పంపిస్తాడు. ప్రతి అవసరం తీర్చే ఈ కృప, మరి అధికమైన కృప
మరి నీ ప్రతి అవసరతను మరి తీరుస్తుంది. ఇంకా ఈ కృప ఏం చేస్తుంది ఈ కృప? మరి 2వ తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2:16 చూడండి. 2 Thessalonians chapter 2 verse 16. 2 తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక మరి 2 verse 16, 2:16 చూడండి. నేను చదువుతున్నాను. నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మీరు బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. కృపచేతట నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ. ఆదరణ, నిరీక్షణ కృపలో ఉన్నాయంట పిల్లలు. గుండె చెదిరిపోయినావా? అందరూ నీకు దూరంగా ఉన్నారా? ఒంటరితనం అనుభవిస్తున్నావా? ఆదరణ లేక ఉన్నావా? గాలి వాన చేత కొట్టబడినట్లుగా ఉన్నావా? కృపలో నీకు ఆదరణ పిల్లలు. ఎలాంటి ఆదరణ? నిత్యమైన ఆదరణ, ఇటర్నల్ కంఫర్ట్. మన ఫ్రెండ్స్ ఒకళ్ళు ఆదరించిన కాసేపు, వాళ్ళు ఉన్నంతసేపు, వారు మనతో మాట్లాడుతున్నంతసేపు సంతోషంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే మరలా నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి మనల్ని కొన్నిసార్లు. కానీ ప్రభు ఈ కృప మనతో ఉంటేనంట, ఈ కృప నీకు నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ, బ్లెస్డ్ హోప్, భవిష్యత్తు గురించిన గొప్ప భరోసా, నీ భవిష్యత్తు గురించిన గొప్ప హోప్ ప్రభు ఈ కృపలో నువ్వు పొందుకుంటావంటండి. ఆమేన్. ఎంత గొప్ప కృప అండి. నాకు కృప ఉందిలే, నాకు దేవుని కృప ఉందిలే, నేనేం దేనికి భయపడను. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తున్నాను. దావీదు పిల్లరా మరి ఆ సమయంలో అభిషేకించిన తర్వాత చాలా సంవత్సరాలు, సుమారుగా ఒక 20-30 years సింహాసనం రాలా, అధికారం రాలా, కిరీటం రాలేదు. మరి ఏం చేస్తున్నాడంటే పిల్లల సౌలు తరుముతూ ఉన్నాడు దావీదుని తరుముతున్నాడు. అయితే అభిషేకం పొందినప్పుడే వచ్చేసింది కృప. ఆ కృపలోనే ఆదరణ పొందుకున్నాడు, నిరీక్షణ పొందుకున్నాడు. ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను అభిషేకించాడు, నాకు తోడైనాడు, నన్ను విడిచిపెట్టాడు. అరణ్య యాత్ర రోదన జీవితాన్ని సంతోషంగా మార్చేశాడు పిల్లరా. సౌలు తరుముతుంటే అరణ్యాల్లోకి, ఆ తెగో అరణ్యంలోకి, ఆ కీషు అరణ్యంలోకి పారిపోతున్నప్పుడు దేవుడు మరి గొప్ప నిరీక్షణతో నింపేశాడు దావీదుకి. ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. మై గాడ్ విల్ నెవర్ లీవ్ మీ, He will give me the grace. కృపలో అన్నీ ఉన్నాయి. గొప్ప నిరీక్షణ. నేను దేవుని సేవకుడిగా చెప్తాను, ఈరోజు నువ్వు దేవుని కృపను పొందుకుంటావు. ఆ కృప ద్వారా, కృపలోనే నీ భవిష్యత్తును నువ్వు చూస్తావు. ఆ కృపలోనే మరి శుభ నిరీక్షణ నువ్వు పొందుకుంటావు. నిత్యమైన ఆదరణ, నీ కన్నీరంతా తుడుస్తుంది కృప. కొన్నిసార్లు ఆయన ఇచ్చే కృప అమ్మాయి ఆలోచిస్తే, దేవుని కృపను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన కృపను గురించి ఆలోచిస్తూ ఉంటే పిల్లల కన్నీరు ఆటోమేటిక్గా ఆగిపోతాయి, హృదయం భారంతో తేలికైపోతాయి, గొప్ప సమాధానంతో నిండుకుంటాం. ఈ కృప ఇంకేం చేస్తుంది పిల్లల? చివరిగా నీ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి మరి 2 కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, 2వ అధ్యాయం 16 వచనం, 2:16 చూడండి. చదవండి. 16, 2 కొరింథీయులకు రాయబడిన 2వ అధ్యాయం 16 వచనం. చూస్తున్నారా ప్రియులారా? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 2 కొరింథీయుల పత్రిక 12:9, 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అందుకు నా కృప నీకు చాలును. పిల్లలు, దానికి పైన ఏం జరిగిందో తెలుసా? పౌలు అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది సాతాను దూతగా ఉంచబడింది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని నేను ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను. ఒక ముళ్ళు ఉందట పిల్లల పౌలు గారికి.
శరీరంలో ఒక ముళ్ళు, మరి ఏ ముళ్ళో నాకు తెలియదు. రకరకాలుగా చెప్తారు ముళ్ళు, ఈ ముళ్ళు గురించి వ్యాఖ్యానాలు చేస్తారు. బట్ అది మనకు అప్రస్తుతం అనుకోండి. ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు కొరకు ప్రభా ముళ్ళు తీసేనాయన అని 3 సార్లు అడిగాడట. ప్రభా ముళ్ళు తీసే, రిమెంబర్ మీ, రిమూవ్ దట్ థార్న్. ప్రభు అన్నాడట, జవాబు ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఈ కృప ఎలాంటి కృప తెలుసా? సరిపోయే కృప, నీకు చాలిన కృప. దిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. నీకు సరిపోతుందా నాన్న ఈ కృప? నువ్వు దేని గురించి వరి అవ్వద్దు, దేని గురించి భయపడద్దు. చాలండి ఈ కృప, ఇక చాలండి అంటాను చూసారా, ఇక చాలండి, కృప చాలును. ఆయన కృప, హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుగా ఆయన కృప చాలు. ఆయన కృప ఎంత గొప్పదో ఈ రాత్రి వింటున్నాము. ప్రభు అంటాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తాను. ఈ కృప దేనికి నువ్వు యోగ్యుడు కదా దానికి యోగ్యుడిగా మారుస్తుంది. దేనికి అర్హుడు కదా దానికి అర్హురాలుగా మార్చేస్తుంది. అందుకే వాక్యలో ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో మరి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి గోచరం కాలేదని చెప్తూ కిందనేమో రాస్తారంటే ఆత్మ ద్వారా అవి మనకి ప్రభు బయలుపరిచాడు అని రాయబడింది. దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో నీ కంటికి ఇప్పుడు కనబడకపోవచ్చు, అవి నీకు వినబడకపోవచ్చు, నీ హృదయానికి అండర్స్టాండింగ్ కాకపోవచ్చు, కానీ అవి సిద్ధపరిచాడు. వన్ డే విల్ కమ్, దట్ బ్లెస్డ్ డే విల్ కమ్, దట్ రైట్ టైం విల్ కమ్, దోస్ థింగ్స్ విల్ బి అపీరింగ్ బిఫోర్ యూ. నీ ముందు అవి ప్రత్యక్షం అవుతాయి. అది కృపలో, కృప ద్వారా నువ్వు దేనికి యోగ్యుడు కాదో దానికి యోగ్యులుగా మార్చబడతావు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ దేవుడిని ఇన్ఛార్జిగా చేస్తాడేమో. ఒకవేళ ఏ బంధువుల మధ్య నువ్వు అప్పుల బాధలతో తల దించుకొని అవమాన పాలే, కన్నీటిలో దుఃఖముల, నిరాశ, నిస్పృహను అక్కడే ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించి అనేకులకు అప్పిచ్చేపెట్టుగా చేయబోతున్నాడేమో. ఉంటున్నావా? దేవుడిని దీవించబోతున్నాడు. కృపలో అన్నీ ఉన్నాయి. దావీదుకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపిస్తాను. దావీదుకు చూపించాను ఆ కృప మీకు చూపిస్తాను. దావీదు గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. దావీదు దగ్గరికి వెళ్దాం ఒకసారి. దావీదన్నా దేవునికి శాశ్వత కృప చూపించాడు కదా, ఎలాగుంటుందన్న కృప ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అంటాడు, చెప్తాడు, మొదలెడతాడు. రండి కూర్చోడు. ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకునేవాడు అన్న, ఇప్పుడు ఇశ్రాయేలును పరిపాలించే కృప ఇచ్చాడన్నా, అదే కృప. ఇంకా చెప్పన్నా, ఒకప్పుడు ఊరు చివరిని ఎక్కడో ఉండేవాడు అన్న, గొర్రెలు కాసుకునేవాడిని. తలకేమో మరి టవల్ చుట్టుకుని సరిగా బట్టలు కూడా లేక చేతిలో ఒక పిచ్చి పుల్ల పట్టుకుని, పుల్ల ఒకటి ఎదురుకర్ర ఒకటి పట్టుకుని గొర్రెలు మేపుకునేవాడన్నా. మరి ఇప్పుడు ఏమైందన్నా, ఇప్పుడు నా తల మీద కిరీటం పెట్టాడన్న, తలపాయగా తీసి కిరీటం పెట్టాడన్న. ఇంకేం చేశాడు, ఈ పుల్ల లాగేసుకుని నా చేతిలో రాజదండం పెట్టాడన్న. ఇంతకుముందు రాళ్ళ మీద రప్పల మీద కూర్చున్నాడు, ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడన్న. వస్త్రాలు లేవన్న, ఇప్పుడు రాజ వస్త్రాలు ధరింపు చేశాడన్న. నేను ఇంట్లో ఒకప్పుడు చిన్నోడన్న, ఇప్పుడు దేవుడు మరి దేశానికి ప్రథమ పౌరుడిగా చేశాడన్న, ఫస్ట్ మరి సిటిజన్గా చేశాడన్న. ఏంటది? నా కుటుంబం ఏ పాటిదన్నా, నేను ఏ పాటి వాడినన్నా, ఈరోజు దేవుడు ప్రప్రథమైన వాడిగా, శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నన్ను నిలవబెట్టాడన్న. ఇదే కృప అంటే. ప్రియులారా, అట్టి కృప ప్రభునికి ఇవ్వాలని మరి రాత్రి ఆశపడుతున్నాడు. మాట మీకు చెప్పాలి, దేవుడు ఈ రాత్రి వాక్యం ఉంటున్న వారందరికీ ఇదే కృప, దావీదుకు చూపిన కృప నీకు చూపించబోతున్నాడు. ఏం నిరాశపడద్దు. ఒంటరిగా ఉన్నావా? అరణ్యాల్లో తరిమి వేయబడ్డావా? అందరిని త్రొక్కేశారా? విడిచిపెట్టారా? అందరూ ఒంటరితనం అనుభవిస్తున్నావు, భయపడద్దు. కృప నీ మీదకి రాబోతుంది. అందుకే భక్తుడు పాట రాసుకున్నాడు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేను. బ్రదర్ ఈశన్ గారు ఈ పాట రాస్తున్నప్పుడు పిల్లరా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒకప్పుడు నెల్లూరు పట్టణంలో దురాత్మలతో పీడించబడి రక్తం కాకుండా పిచ్చోళ్ళలాగా ఆ విస్తరాకుల మీద ఎంగులు తినుకుంటూ తిరుగుతున్న నన్ను ఆ వెలుగు, ఆ ఆకాశంలో వెలుగు ప్రకాశించి నన్ను దర్శించి నన్ను మార్చి ఈరోజు మరి సుమారుగా 1000 సంఘాలకు పైన మరి నాయకుడిగా, కాపరిగా, సుమారుగా 25,000 మంది మరి ఆ గవర్నమెంట్లో ఉన్న సంఘానికి సేవకుడుగా, మహారాజుగా దేవుడు చేశాడు. ఆయన రాసుకుంటున్నాడు, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారాను.
దావీదుకు చూపించిన ఆ కృప, యేసన్నకు చూపించిన ఆ కృప ఈ రాత్రి నీకు చూపించబోతున్నాడు. ఇప్పటికే ఒకవేళ మీరు కృపలో ఉంటారు కొంతమంది, ఆ కృప ఇంకా అధికమైన కృపగా మారుతుంది. అందుకే దేవుని వాక్యంలో మరి వ్రాయబడింది, మరి కృప వెంబడి కృప. యోహాను సువార్తలో మరి ఆ మాట మనం చూస్తాం. 1:16 ఈ మాట మరి మీ అందరికీ మరి రాత్రి సాయంకాలం వాగ్దానంగా ప్రభు ఇస్తున్నాడు. పొందుకోండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. యోహాను 1:16 చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, అధికమైన కృప, విస్తరించబడిన కృప, శాశ్వతమైన కృప ఈ రాత్రి మీరు అందరూ పొందాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈ కృప నీ మీదకి, ఈ కృప నీ భార్య మీదకి, ఈ కృప నీ బిడ్డల మీదకి, ఈ కృప నీ సేవ మీదకి, ఈ కృప నీ ఆస్తి మీదకి, నీ ఆశీర్వాదం మీదకి, నీ జీతం మీదకి, ఈ కృప నీ ఉద్యోగం మీదకి, ఈ కృప నీ మీదకి దిగి వచ్చి శాశ్వత కృపగా మారి ఆ ఉన్నతమైన దీవెనలు పొందాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర నుంచి ఈ వర్తమానాన్ని మీ కొరకు తీసుకుని వచ్చాను. అందరు కళ్ళు మూసుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేయర్ అయిపోయే వరకు ఎవరు కదలదు, ఎవరు డోంట్ క్విట్ ద లైవ్ని విడిచిపెట్టి ఎవరు వెళ్ళదు. అలాగే కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యు నేమ్. 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 Now I see the grace of God is coming. దేవుని కృప మీ మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను. రిసీవ్ ద గ్రేస్. చేతులెత్తండి, కన్నీరుగా ఆయన కృప వరకు అడగండి. అయ్యా నీ కృప నాకు చాలు, నీ కృప నాకుంటే చాలయ్యా. అయ్యా ఈ ముళ్ళు తీసేయంటే ముళ్ళు కాదయ్యా, నా కృప ఇస్తాను నీకు. ఈ కృప అన్నిటినీ మించినది. ఆ ముళ్ళు కూడా ఆ కృపలో కనబడకుండా పోతుంది. నీ శోధనలో ఆ కృపలో మింగిపోయి పడతాయి. కృప అన్నిటిని కవర్ చేస్తుంది. ఈ కృపలో నీ ఒంటరితనం పోతుంది. ఈ కృపలో నీ కన్నీరు తొడవబడతాయి. ఈ కృపలో నీ యొక్క సమస్యలు పోతాయి. ఈ కృప నేను ఆశీర్వాదములకు ఐశ్వర్యములను నడిపిస్తుంది. దేవుని కృప మహదైశ్వర్యము ఈ రాత్రి అందరికీ దిగి రావడం నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి మీరు కారుస్తున్న కన్నీరు ప్రభు చూస్తున్నాడు. అయ్యా దావీదుకి చూపించావు కదా, ఆ శాశ్వత కృప నాకు చూపించయ్యా. నా కుటుంబానికి నీకు శాశ్వత కృప కావాలి. అధికమైన కృప, వెంబడించిన కృప, కృప వెంబడి కృప నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకుంటావా? పరిశుద్ధుడైన తండ్రి, మీ కృపకే వందనాలు. ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభా అల్లాడిపోతున్నారు, ప్రభా ఎండిపోయి వేషారిపోయి, ప్రభా ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో ఒంటరితనం అనుభవిస్తున్నా, కుటుంబంలో నెమ్మది సమాధానం లేని, ఆశీర్వాదము ప్రభా వాసన లేని, ప్రభా భయంకరమైన శాపములో కొంతమంది నలిగిపోతున్నారు తండ్రి. ఈ రాత్రి శాపాన్ని విరగొట్టండి ప్రభా, వారి మీద కాడి విరగొట్టండి ప్రభా. ఐ బ్రేక్ ద యోక్, ఐ బ్రేక్ ద కర్స్ ఇన్ జీసస్ నేమ్. మీ శాశ్వత కృప, దావీదుకు చూపిన శాశ్వత కృప ఇప్పుడే నీ బిడ్డలందరికీ చూపించమని ప్రార్థిస్తున్నాను. నా ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే 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 మీ కృపలో ఉన్న రక్షణ, నీ కృపలో ఉన్న బలము అయ్యా, నీ కృపలో ఉన్న సమృద్ధి, నీ కృపలో ఉన్న ఐశ్వర్యము, నీ కృపలో ఉన్న సమాధానము, నీ కృపలో ఉన్న ఆదరణ, నిరీక్షణ, నీ కృపలో ఉన్న ఐశ్వర్యాలన్నీ నీ బిడ్డలకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాను. మరలా మేము కలుసుకునేటప్పుడు గొప్ప సాక్ష్యం చెప్పడానికి ఈ రాత్రి ప్రభా బంధించబడినవన్నీ రిలీజ్ చేయబడని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతి బంధకము తెగిపోను గాక, అయ్యా డోర్స్ ఓపెన్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. చాలా కాలంగా నీ బిడ్డ దేని కొరకు ఎదురు చూస్తున్నారు, అవి ఇప్పుడే వచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ లైవ్ అయిపోయిన తర్వాత యూ విల్ సీ ద గుడ్ న్యూస్, యూ విల్ సీ ద మెసేజ్. నీకు రావాల్సిన ధనము నీ సెల్ ఫోన్లో మెసేజ్ ద్వారా రావడం నువ్వు చూస్తావు యేసు నామములో. ఆఫ్టర్ దిస్ లైవ్ యూ విల్ సీ గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ ఫాలో యూ. దేవుని కృప నిన్ను వెంబడించడం చూస్తావు యేసు నామములో. ఆయన కృప నీకు సరిపోతుంది. కృపలో అన్నీ ఉన్నాయి, నీ అక్కర్లు అన్నీ తీర్చబడతాయి కృపలో. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతమంది అయితే కన్నీరు కాచి, ఎంతమందితో వాక్యానికి అప్పగించుకున్నారు, లోబడ్డారో ఆ జీవితంలో మీ కృపను దయచేయండి. దావీదుకి చూపిన శాశ్వత కృప మాకు చూపిస్తానన్నావు కదా నాయన. ఇప్పుడే నీ కృపను బిడ్డలకు సమృద్ధిగా దయచేసి
మీ ఆశీర్వాదాలతో నింపమని, నింపండి. నీ బిడ్డలను వారి కుటుంబాలను కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అద్వితీయ సత్యదేవుని యేసు ప్రభువారి కృప, సమృద్ధి అయిన శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని కృప ఇప్పుడు మనందరికీ మన కుటుంబాలకు తోడైండి. అది శాశ్వతమైన కృపగా మారును గాక. ఆమేన్. 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 ప్రే చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మై సన్ మోజెస్ ఆనంద్, హీ వాంట్స్ టు స్పీక్ సంథింగ్. కమ్ క్లోజ్. దగ్గరికి మాట్లాడు. ఆ రోజు మేము నీకు వాకింగ్ చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఈరోజు చెప్పలేకపోతే రేపు అని చెప్తాను, ఈరోజు ప్రార్థన చేస్తాను అంతే. యేసయ్య ఈరోజు దీవించాడు, పాటల్లో అన్నీ దీవించాడు. మోషేని దీవించినట్టు అమ్మ అందరినీ దీవించండి సార్, దావీని దీవించినట్టు అందరినీ దీవించండి సార్, అందరినీ దీవించండి సార్, లైవ్లో వచ్చిన వాళ్ళందరినీ దీవించండి, ఇప్పుడే దీవించండి. రైట్ నౌ I declare blessings. I declare blessings. Jesus name. Jesus name. Yes, yeah, continue. Jesus నామంలో ఈ ప్రార్థన, ఈ పాటలు అవన్నీ దీవించి యేసు నామములో అర్చుతండి. ఆమేన్. రేపు మళ్ళీ కలుద్దాం. ఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. లైవ్లోకి వచ్చినందుకు మరలా మరి రేపు ఈవినింగ్ 7 o'clock లైవ్లో రేపు దేవుని సేవకురాలు ఇవాంజలిన్ ఆనంద్ విల్ స్పీక్. మరి శక్తివంతమైన సందేశం తీసుకుని వస్తారు. నేను కూడా మీకు ప్రార్థన చేస్తాను. మీ కుటుంబంతో రండి, అందరికి షేర్ చేయండి, ఈ యొక్క ఫేస్బుక్ షేర్ చేయండి. అనేకులు దీవించబడాలి. దేవుని కృప మీకు తోడే నడిపించిన కాక. ఆమేన్. లాక్డౌన్ అయిపోయే వరకు ప్రతిరోజు నేను లైవ్లోకి వస్తాను. ప్రభు మీ కొరకు దాచించిన సందేశాలు తీసుకుని వస్తాను. గాడ్ బ్లెస్ యూ.